వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై యాజమాన్యం చర్యలు చేపట్టింది. 22 మంది కార్మికులు, అధికారులకు నోటీసులు జారీ చేసింది. ప్లాంట్ లో ప్రమాదం ఎలా జరిగింది, కారణాలపై యాజమాన్యం వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో అదే రోజు 8 మంది చనిపోగా చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అందరినీ ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై యాజమాన్యం చర్యలు చేపట్టింది. 22 మంది కార్మికులు, అధికారులకు నోటీసులు జారీ చేసింది. ప్లాంట్ లో ప్రమాదం ఎలా జరిగింది, కారణాలపై యాజమాన్యం వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో అదే రోజు 8 మంది చనిపోగా చికిత్స పొందుతూ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. అందరినీ ఆదుకుంటామని ప్రభుత్వం చెప్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వైజాగ్ స్టీల్ ప్రమాదంపై యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఈ నెల 8వ తారీఖున విశాఖ స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగింది. అందులో 9 మంది అయితే మృతి చెందారు, మరో 5 అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మీద సంబంధించి కూడా విచారణ కమిటీని అయితే వేయడం జరిగింది. గత 3 రోజులుగా విచారణ కమిటీ అయితే స్టీల్ ప్లాంట్ లో పర్యటించి అక్కడ జరిగినటువంటి పరిణామాల మీద అయితే ఒక నివేదికను తయారు చేసిన నేపథ్యంలో తాజాగా 22 మంది మీద అయితే వేటు పడిందని చెప్పుకోవచ్చు. ఇందులో 15 మందిని సస్పెండ్ చేశారు, మరొక మిగిలిన వారిని అయితే వేరే డిపార్ట్మెంట్లకు అయితే బదిలీ చేస్తూ ఉక్కు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఇది తొలి చర్యగా చెప్పుకోవాలంటే ఘటన జరిగిన తర్వాత తొలి పనిష్మెంట్లుగా దీన్ని చెప్పుకోవాలి. ఇందులో ఇంకా చాలా మంది వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళని కూడా సస్పెండ్ చేసే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇందులో SMS 1 లో పనిచేస్తున్నటువంటి 5గురిని, SMS 2 లో పనిచేస్తున్నటువంటి మరొక 5గురు, అదేవిధంగా రెడ్ విభాగంలో పనిచేస్తున్నటువంటి 5గురు, మొత్తం 15 మందిని అయితే సస్పెండ్ చేసింది. మరో 19 మందిని అయితే వేరే డిపార్ట్మెంట్లకి బదిలీ చేసింది. ఇది ముఖ్యంగా చూసుకుంటే అత్యంత భారీ ప్రమాదంగా చెప్తున్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి కూడా విచారణ కమిటీ ఒక నివేదిక అయితే తయారు చేసింది. దాని ప్రకారమే ఇప్పుడు 22 మంది మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ వరకు ప్రధానంగా కార్మికుల నుంచి, వామపక్ష పార్టీల నుంచి మరో డిమాండ్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే పూర్తిగా నిర్లక్ష్యం జరిగింది. ఏదైతే కొత్తగా మెటీరియల్ తీసుకొచ్చారో ఆ మెటీరియల్ నాణ్యత లోపం వల్లనే ప్రమాదం జరిగింది, బ్లాస్టింగ్ జరిగిందని చెప్పైతే విచారణ కమిటీ తెలిసిన నేపథ్యంలో దీనికి బాధ్యులైనటువంటి వారి స్టీల్ యాజమాన్యం మీద కూడా చర్యలు తీసుకోవాలి, CMD మీద కూడా క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళకి ప్రకటన కూడా జారీ చేయడం జరిగింది. ఆందోళన కూడా చేస్తున్న పరిస్థితి. మొత్తం 8 మంది ఆన్ ద స్పాట్ లో మృతి చెందారు. మరొక కార్మికుడు అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య అయితే 9కి చేరింది. ఇంకా మరొక కార్మికుడు అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు మరొక 4 కార్మికులు అయితే చికిత్స పొందుతున్నారు. ఎందుకంటే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ప్రమాదం జరగడానికి కారణమైనటువంటి స్టీల్ యాజమాన్యం మీద ఎందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. ప్రస్తుతం తీసుకున్నటువంటి 22 మంది మీద కూడా తూతూ మంత్రంగానే చర్యలు తీసుకున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్.